Hi my dear lovely buds and blossoms, welcome to our class. ఈరోజు మనం విశారద పూర్వార్ధ పేపర్ 1 ఫస్ట్ పార్ట్లో 5th లెసన్ గూండా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఈ లెసన్ మీకు పేజ్ నెంబర్ 19లో ఉంటుంది. సో లెట్స్ స్టార్ట్ విత్ అవర్ లెసన్. గూండా ఈ లెసన్ని రాసింది జయశంకర్ ప్రసాద్. సో ఫస్ట్ कहानीकार का परिचय. जन्म सन 1890 में वाराणसी के प्रसिद्ध सगुनी साहू परिवार में हुआ. शिक्षा वे किसी विद्यालय नहीं गया, घर पर ही हिंदी के साथ संस्कृत और अध्ययन किया. वे छायावाद के प्रमुख स्तंभ थे. उन्हें नाटक सम्राट कहा जाता है. भाषा कड़ी बोली. प्रमुख रचनाएं आमसू, लहर, कामायनी. उपन्यास कंकाल, तितली, ऐरावत. कहानी छाया, आंधी, प्रतिध्वनि, आकाशद्वीप. नाटक चंद्रगुप्त, अजातशत्रु, प्रायश्चित आदि. कहानी का मुख्य विषय मानवीय संवेदनाएं, प्रेम, घृणा तथा देशानुराग का संघर्ष रहता है. पहला कहानी संग्रह छाया 1922 में प्रकाशित हुई. సో గూండా అనే మనకి ఈ లెసన్ని రాసింది జయశంకర్ ప్రసాద్. 1890లో వారణాసిలోని ఒక ప్రసిద్ధ సుగని సాహు అనే ఒక ఫ్యామిలీలో పుట్టారు. ఇప్పుడు మనకి నాయుడూస్, రెడ్డిస్, చౌదరీస్, రాజ్ ఇలా ఎలా ఉంటారో అలాగే సుగని సాహు అనేది ఒక ఫ్యామిలీ పరివార్ యొక్క పేరు. అలాంటి గొప్ప ఫ్యామిలీలో ఈయన పుట్టారు. ఈయన బేసిక్ ఎడ్యుకేషన్ అంతా కూడా ఇంట్లోనే జరిగింది. ఈయన ఇంట్లోనే హిందీ అండ్ సాంస్క్రిట్ లాంగ్వేజెస్ చాలా చక్కగా నేర్చుకున్నారు. ఈయన రైటింగ్స్లో ఎక్కువగా ఛాయావాద్ మీన్స్ కల్పన, ఎక్కువగా ఊహ అనేది ఉంటుంది. నాటకాలకి ఈయన చాలా చక్కగా ప్రసిద్ధి చెందిన పేరు. ఈయన రైటింగ్ స్టైల్ కడి బోలిలో ఉంటుంది. ఈయన ఫేమస్ రైటింగ్స్ ఆన్సు, లహర్, కామాయిని, కంకాల్ ఇవన్నీ కూడా. ఇందులో కామాయిని అనేది, ఆమ్సు, లహర్ ఈచ్ అండ్ ఎవ్రీ రైటింగ్ కూడా చాలా ఫేమస్. ఈయన రైటింగ్స్లో ఎక్కువగా ఎమోషన్స్ ఉంటాయి, లవ్ ఉంటుంది అండ్ పేట్రియాటిజం కూడా చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. 1922లో ఈయన ఫస్ట్ రైటింగ్ ఛాయ పబ్లిష్ అయింది. సో లెట్స్ స్టార్ట్ విత్ అవర్ లెసన్ గూండా. గూండాలో మనం మెయిన్గా చెప్పుకోవాల్సిన క్యారెక్టర్స్ ఏంటంటే హీరో ఆఫ్ ద స్టోరీ నన్హాకు సింహ్, సెకండ్ వన్ సాంగ్స్ పాడే దులారి అండ్ థర్డ్ వన్ మౌలావి అలావుద్దీన్ కుబురా. ఇతను ఒక బ్రిటిష్ అధికారి దగ్గర ఒక గుమస్తా. ఆ తర్వాత రాజ్మాత పన్నా అండ్ లాస్ట్ క్యారెక్టర్ రాజ్మాత కొడుకు చేత్ సింహ్. వీళ్ళు వెరీ మెయిన్ అండ్ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఇన్ ద స్టోరీ. సో లెట్స్ స్టార్ట్ విత్ అవర్ స్టోరీ. गूंडा कहानी जयशंकर प्रसाद जी द्वारा लिखी गई है. प्रसाद जी कविता और नाटक के साथ कहानी और उपन्यास लिखकर हिंदी साहित्य जगत में शीर्षक का स्थान लिया. సో గూండా అనే ఈ కహానీ జయశంకర్ ప్రసాద్ రాశారు. ఆయన హిందీలో కవితలతో పాటు, పోయట్రీతో పాటు ఎన్నో స్టోరీస్ కూడా రాశారు. ఆయన ఎన్నో నావెల్స్ కూడా రాశారనమాట. హిందీ లిటరేచర్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని జయశంకర్ ప్రసాద్ సంపాదించారు. गूंडा कहानी देवनगरी काशी से संबंधित है, जहाँ अजातशत्रु के परिषद में ब्रह्मचारी ब्रह्म विद्या सीखने आते हैं. शंकराचार्य गौतम बुद्ध से मिलकर शास्त्रार्थ करते थे. मंदिरों और मठों में न्याय और धर्म के वाद विवाद होते थे. वैष्णव धर्म और पवित्रता के ढंके बजाते थे. సో మనకి ఇది అరౌండ్ 16th and 17th సెంచరీ మధ్యలోని ఒక మంచి స్టోరీ. ఈ స్టోరీలో ఆ టైంని మన ఇండియాని రూల్ చేస్తున్న కింగ్ అజాతశత్రు. అజాతశత్రు పీరియడ్లో బ్రాహ్మిన్స్, వైష్ణవ్స్కి చాలా రెస్పెక్ట్ ఉండేది.
వాళ్ళు గౌతమ్ బుద్ధ్ అండ్ శంకరాచార్య లాంటి గొప్ప గొప్ప గురువుల దగ్గర ఎన్నెన్నో ధర్మాలు, వేదాలు, ఉపన్యాసాలు అన్నీ నేర్చుకునేవారు. వాళ్ళ డౌట్స్ అన్నీ కూడా క్లియర్ చేసుకోవడానికి అక్కడ వాద్ కూడా జరిగేవి. సో ఆ టైంలో వైష్ణవ్స్కి, అలాగే వైష్ణవ భక్తులకి ఎంతో ఇంపార్టెన్స్ ఉండేది. वहाँ मंदिरों में तपस्वियों के वध होने लगे, गलियों में जीवन असुरक्षित लगने लगा, दिन दहाड़े महिलाओं पर अत्याचारों होने लगे। ऐसे हालत में किसी भी स्वाभिमानी, संवेदनशील और साहसी व्यक्ति के लिए गूंडा बनाना आवश्यक था। प्रस्तुत कहानी में गूंडा कोई हिंसात्मक उग्रवादी नहीं, बल्कि अपने प्राण देकर देश की रक्षा करने वाले वीर था. సో ఆఫ్టర్ దట్ ఎప్పుడైతే మన ఇండియాలోకి బ్రిటిషర్స్ ఎంటర్ అయ్యారో అప్పటి నుంచి మన హిందూయిజంకి కష్టాలనేవి మొదలైనవి. వాళ్ళు అందరినీ కూడా కన్వర్షన్స్కి మార్చేసేవారు. ఎవరైతే కన్వర్ట్ అవ్వలేదో వాళ్ళ రిలిజియన్ని వాళ్ళని చంపేసేవారనమాట. హింస అనేది ఎక్కువగా అయిపోయింది. మార్నింగ్స్, నైట్స్, ఈవినింగ్స్ ఏ తేడా లేకుండా ఆడవాళ్ళ మీద, పసిపిల్లల మీద, ముసలి వాళ్ళ మీద కూడా ఎంతో హింస జరుగుతూ ఉండేది. అలాంటి టైంలో ఎవరికైతే సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుందో, ఎవరైతే దేశం కోసం తన ప్రాణాలైనా ఇవ్వాలనుకుంటారో, ఎవరైతే వెరీ డిసిప్లైన్డ్ అండ్ గుడ్ క్వాలిటీస్తో తన నేచర్ని, తన బిహేవియర్ని కాపాడుకుంటూ ఉంటారో అలాంటి వ్యక్తి ఈ బ్రిటిషర్స్ చేసే అన్యాయాలని ఎదిరించాలనుకుంటారు. ఆ టైంలో తను ఒక ఉగ్రవాదిగా మారుతాడు. మీన్స్ ఇక్కడ మనకి మారిన ఉగ్రవాది ఒక హింసాత్మకమైన ఉగ్రవాది కాదు. హీ ఈజ్ నాట్ ఏ టెర్రరిస్ట్, కానీ హీ మేక్ హిమ్సెల్ఫ్ యాజ్ ఏ గూండా టు ప్రొటెక్ట్ ద రిలిజియన్ అండ్ టు ప్రొటెక్ట్ ద పీపుల్. ఎవరైతే చాలా బలహీనంగా ఉంటారో, ఎవరైతే ఎదిరించలేరో అలాంటి వాళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి ఎవరో ఒకళ్ళు హ్యావ్ టు స్టెప్ అవుట్. అలాగా మన స్టోరీలో స్టెప్ అవుట్ అయిన వ్యక్తే ఈ గూండా. कहानी का नायक काशी के ठाकुर निरंजन सिंह का पुत्र नन्हाकू सिंह था. उसकी उम्र 50 वर्ष के ऊपर थी, तब भी वह युवकों से अधिक दृढ़ था. प्रायः बनारस के बाहर ही हरियालियों में अच्छे पानी वाले कुओं पर गंगा की घार में मचलती हुई नाव पर दिखाई देते थे. कभी कभी जुआ खाने से निकलकर काशी की रंगीली वेश्या गली में जाकर तमोली की दुकान पर बैठकर पान खाता हुआ खोटी के गाने सुनता रहता था. कभी उनके चौकर पर कदम नहीं रखता था. अपने सारी संपत्ति जुआ खेलने में, साग करने में लूटा था. जब हाथ में फूटी खोड़ी ना होती थी, तब पैसों के लिए जुआ अड्डे में आ जाता था. సో ద హీరో ఆఫ్ ద స్టోరీ నన్హాకు సింహ్. తను ఒక 50 years ఓల్డ్ మ్యాన్ అయినా సరే హీ ఈజ్ వెరీ యంగ్ అండ్ ఎనర్జెటిక్. కాశీ నగరంలో పుట్టి పెరిగినందువల్ల ఆ చల్లటి గాలికి, ఆ స్వచ్ఛమైన నీరుకి, ఆ వాతావరణానికి ఆయనలో ఆ నేచర్ అనేది, ఆ యంగ్నెస్ అనేది అస్సలు తగ్గలేదన్నమాట. ఈయన ఎక్కువగా గ్యాంబ్లింగ్ ఆడుతూ ఉంటారు. మీన్స్ కార్డ్స్ ఆడడం అలాంటివి. అలా ఆడే డబ్బులు సంపాదించుకుంటూ ఉంటాడు. అలాంటి డబ్బులు సంపాదించి అందులో హాఫ్ ఆఫ్ ద మనీ ఫర్ ద సేక్ ఆఫ్ అదర్ పీపుల్ దాచిపెట్టి అండ్ హాఫ్ తను ఖర్చు పెట్టుకుంటూ ఉంటాడు. ఆ ఖర్చు పెట్టుకోవడంలో కూడా ఎప్పుడూ ఎలాంటి రాంగ్ స్టెప్స్ అనేవి వేయలేదు, చక్కగానే ఉండేవాడు. అయితే తినకు ఉన్న బ్యాడ్ హ్యాబిట్ ఏంటి అంటే ఆ గ్యాంబ్లింగ్ ఆడడం. ఆ గ్యాంబ్లింగ్ ఆడిన తర్వాత ఈయన ఆ అమౌంట్ ఏదైతే తన కోసం దాచుకుంటాడో ఆ అమౌంట్లో నుంచే దులారి పాటలు పాడే ఒక అమ్మాయికి ఆ డబ్బులు ఇచ్చి పాటలు పాడించుకుంటూ ఉండేవాడు. అండ్ నెక్స్ట్ అక్కడ ఒక పాన్ షాప్ ఉంటుంది. ఎప్పుడు ఆ పాన్ షాప్ దగ్గర కూర్చొని పాన్ తింటూ ఉంటాడనమాట. ఎప్పుడైతే అతని దగ్గర డబ్బులు అయిపోతాయో మళ్ళీ గ్యాంబ్లింగ్ ఆడి అతను డబ్బులు సంపాదించుకుంటూ ఉంటాడు. एक दिन नन्हाकू सिंह तमोली की दुकान पर पान खाने के लिए बैठा. दुलारी को गाना सुनाने का आदेश दिया. इसके लिए 5 रुपये दिए. दुलारी का गाना उसे बहुत पसंद था.
गाना शुरू होने के बाद वहाँ उसे एक बारात दिखाई दी। पूछने पर पता चला कि वह बेदी सिंह के लड़के की बारात है। इन दोनों का 5 वर्ष से सामना नहीं हुआ था। नन्हाकू सिंह ने उसके यहाँ रहने की खबर बेदी सिंह को भेज दी। बेदी सिंह लौट गया। नन्हाकू सिंह ने बारात के साथ जाकर सारा खर्च खुद करके शादी करवाई, फिर गाना सुनाने में लग गया। సో ఒకరోజు యాజ్ యూజువల్ ఆ తమోలిద్కి దుకాన్ అంటే పాన్ షాప్, ఆ పాన్ షాప్ దగ్గర కూర్చొని అతను పాన్ తింటూ ఉంటున్న టైంలో అక్కడ దులారికి ఒక 5 రూపీస్ ఇచ్చి సాంగ్ పాడించుకుంటూ ఉన్నాడు. ఆ సాంగ్ పాడుతున్నప్పుడు అట్నుంచి ఒక బారాత్ పెళ్ళి ఊరేగింపు వెళ్తుంది. ఎవరిది ఆ పెళ్ళి ఊరేగింపు అంటే బేదీ సింహ్ అనే ఒక వ్యాపారి కొడుకు పెళ్ళి ఊరేగింపు. అయితే నన్హాకు సింహ్ బేదీ సింహ్ ఇద్దరు మీట్ అయ్యి 5 ఇయర్స్ పైన అయిపోయింది. సో నన్హాకు సింహ్ వెళ్ళి బేదీ సింహ్ని రమ్మని పిలవంగానే అతను భయపడి అక్కడి నుంచి పారిపోతాడు. సో నన్హాకు సింహే ఇంకా ఆ పెళ్ళి ఊరేగింపుతో వెళ్ళి ఆ పెళ్ళిని జరిపించి మళ్ళీ తిరిగి తన పాన్ షాప్ దగ్గరికి వచ్చి కూర్చొని మళ్ళీ దుర్రారిని సాంగ్ పాడమని చెప్పి సాంగ్ వింటూ ఉంటాడు. नन्हाकू सिंह ने गाना सुनने में लग गया। इतने में मौलवी अलाउद्दीन कुबरा उधर आए। उन्होंने दुलारी को रेजिडेंट साहब के यहाँ मुजरा करने के लिए ले जाना चाहा। इसी विषय पर नन्हाकू सिंह और कुबरा के बीच वाद विवाद हुआ. సో యాజ్ యూజువల్ దులారి పాట పాడుతూ ఉంది. ఆ టైంలోనే అక్కడికి మౌలవి అల్లావుద్దీన్ కుబ్రా అనే ఒక పర్సన్ వచ్చారు. ఈ పర్సన్ క్యారెక్టర్ ఏంటి అంటే ఎప్పుడు ఎక్కడ ఎవరి దగ్గర డబ్బు ఉంటుందో, ఎవరి మాట చెల్లుతుందో వాళ్ళకి బానిసలాగా ఇతను పనిచేస్తూ ఉంటాడు. సో ఆ పీరియడ్లో ఇంగ్లీష్ బ్రిటిషర్స్ రెజిడెంట్ సాహెబ్ వాళ్ళ యొక్క అథారిటీ చెల్లుతుంది కాబట్టి వాళ్ళ దగ్గర ఒక స్లేవ్ లాగా పనిచేస్తున్నాడనమాట. సో ఈ బ్రిటిష్ అధికారి దగ్గర ఏదో డెబెట్ ఉంది. ఆ డెబెట్లోకి ఈ దులారి ఎవరైతే పాటలు పాడుతుందో ఆ అమ్మాయిని తీసుకొని వెళ్ళాలని వచ్చేస్తాడు. అయితే ఇక్కడ నన్హాకు సింహ సాంగ్ పాడుతుంది కదా, సో ఆ దులారి కోసం ఆ కుబ్రా ఎవరైతే వచ్చాడో వాడు అడగగానే నన్హాకు సింహ్ నో అని చెప్తాడు. ఇద్దరు కూడా మధ్యన చాలా వాగ్వివాద్ జరుగుతుంది. नन्हाकू सिंह ने कुबरा को झापड़ मारा. तभी दुलारी को राजमाता पन्ना के यहाँ पूजा के लिए गाना गाने के लिए जाना था. वह राजमाता के यहाँ देर से पहुंची. कारण पूछने पर यह सब किस्सा दुलारी राजमाता को समझती है. राजमाता को नन्हाकू सिंह के बारे में पता नहीं चलता. तब उसकी सहेली गोदा बचपन की घटना याद दिलाती है. बचपन में एक हाथी उनके ऊपर आ जाता था तो नन्हाकू सिंह ने ही उनको बचाया. సో ఆ కుబ్రాకి నన్హాకు సింహ్కి మధ్యన జరుగుతున్న ఆ డిస్కషన్లో నన్హాకు సింహ్కి కోపం వచ్చి కుబ్రాని గట్టి కొడతాడనమాట. సో వాడు వెళ్ళి ఆ రెజిడెంట్ సాహెబ్ బ్రిటిషర్ ఎవరైతే ఉన్నాడో వాడికి ఉన్నవి లేనివి ఇంకా ఒక 10 చెప్తాడనమాట. ఇంకా ఈ దులారి పాటలు పాడే అమ్మాయి ఎవరైతే ఉందో ఆ అమ్మాయి రాజమాత పూజ చేసుకునేటప్పుడు కూడా వెళ్ళి పాట పాడుతూ ఉంటుందన్నమాట. సో రాజమాత దగ్గరికి ఆ అమ్మాయి వెళ్తుంది. వెళ్ళేసరికి లేట్ అవుతుంది. లేట్ ఎందుకు అయ్యింది అని రాజమాత అడిగినప్పుడు ఇక్కడ జరిగిన కాన్వర్జేషన్ అంతా చెప్తుంది. అప్పుడు రాజమాతకి ఈ నన్హాకు సింహ్ ఎవరో గుర్తురాదు. అప్పుడు తన ఫ్రెండ్ పక్కనే ఉంది. తను ఏమని చెప్పుద్దంటే, చిన్నప్పుడు నిన్ను ఒక ఏనుగు తొక్కేయబోతుంటే ఈ నన్హాకు సింహే కాపాడాడు అని గుర్తు చేస్తుంది. पन्ना को बाद में बूढ़ा राजा की पत्नी बनना पड़ा. पुत्र पैदा होने पर राजमाता कहलाने लगी. इतने दिनों बाद नन्हाकू सिंह की अच्छाइयों जैसे वह गरीब लड़कियों के विवाह, विधवाओं की मदद करता है, ये सब सुनकर पन्ना की आंखें तरल हो गई. राजा चेत सिंह के पास रेजिडेंट मार्कहेम की चिट्ठी आती है जिनमें नगर की दुर्व्यवस्था के बारे में लिखा होता है. उसके साथ साथ मौलवी कुबरा का भी उल्लेख था.
సో రాజ్మాత పన్నా నెక్స్ట్ ఒక ముసలి రాజుని చేసుకోవడం వల్ల ఆవిడ రాజ్మాత అయ్యింది. తర్వాత వాళ్ళకి ఒక బాబు పుట్టాడు. ఆ బాబు పేరే చేత్ సింహ్, ప్రజెంట్ యువరాజు అనమాట. అయితే ఈ నన్హాకు సింహ్ చేస్తున్న మంచి పనులు, పేదవాళ్ళకి పెళ్ళిళ్ళు చేయడం, ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు చేయడం, అలాగే సాయం కోరిన వాళ్ళకి డబ్బిచ్చి సహాయం చేయడం, ఇలాంటి మంచి గుణాలన్నీ నన్హాకు సింహ్కి ఉన్నాయని తెలిసి పన్నా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. రాజ్ కుమార్ చేత్ సింహ్ దగ్గరికి ఈ బ్రిటిష్ అధికారి రెజిడెంట్ సాహెబ్ ఒక లెటర్ పంపిస్తాడు. ఆ లెటర్లో మీ కాశీనగర్లో ఎక్కువగా టెర్రరిజం స్ప్రెడ్ అవుతుంది, అంతేకాకుండా నన్హాకు సింహ్ అనే ఒక గూండా ఇష్టం వచ్చినట్టు ప్రతి ఒక్కరిని దబాయిస్తున్నాడు, అందుకని మీ రాజ్యాన్ని మాకు అప్పచెప్పండి అని ఆ లెటర్ యొక్క కంక్లూజన్. सन 16 अगस्त 1781 को काशी नगर में आतंक मचा हुआ था। दुकानें बंद थी। चिद्रू सिंह की हवाले में राजा चेत सिंह बंदी की गई थे। यह सुनकर नन्हाकू सिंह का खून खौला उठा. So at the period of 16th August 1781 కాశీనగర్లో ఎక్కువగా టెర్రరిజం అనేది స్ప్రెడ్ అయిపోయింది. షాప్స్ అన్నీ క్లోజ్ చేసేశారు. చిద్రు సింహ్ అనే ఒక అదర్ కింగ్ ఈ రాజ్ కుమార్ అయిన చేత్ సింహ్ని అలాగే రాజ్మాతని ఇద్దరిని కూడా బంధించేశాడు. ఈ విషయం తెలిసి నన్హాకు సింహ్కి చాలా కోపం వచ్చింది. तुरंत वह अपने साथियों को लेकर शिवालय घाट पहुंचा. अपने आप को राजा का सेवक बताया. ఆ తర్వాత నన్హాకు సింహ్ తన కొంతమంది ఫ్రెండ్స్ని తీసుకొని అక్కడ ఎక్కడైతే ఆ ప్రిన్స్ని బంధించారో ఆ ప్లేస్కి వెళ్ళారు. రాజుని ఎలాగైనా సరే విడిపించాలని వీళ్ళందరూ ఆ రాజు యొక్క సేవకులుగా నాటకమాడి ఆ ప్లేస్లోకి ఎంటర్ అయ్యారు. मुनियार सिंह को आज्ञा दी कि रानी को लेकर वहाँ से निकल जाए. गंगा की घाट पर एक नाव तैयार रखा था. मनियार सिंह राजमाता को नाव पर बिठाकर रक्षक तैयार किया. साहस और निडरता से साथ लड़कर उसने राजा चेत सिंह को भी घोड़ी पर बिठाकर वहाँ खुद लड़ता रहा. సో మన నన్హాకు సింహ్ వన్ ఆఫ్ హిస్ ఫ్రెండ్స్ మనియార్ సింహ్ యొక్క హెల్ప్తో రాజ్మాతని అలాగే చేత్ సింహ్ ఇద్దరిని కూడా విడిపించి ఒక బోట్లో ఎక్కించి అక్కడి నుంచి పంపించేస్తూ ఇంకా వస్తున్న బ్రిటిష్ సోల్జర్స్తో ఫైట్ చేస్తూనే ఉన్నారన్నమాట. राजा ने देखा कि वह वीर नन्हाकू सिंह अंग्रेजों से बहादुरी के साथ लड़ता हुआ जा रहा था. उसका एक एक अंग खट कर गिर रहा था. సో బ్రిటిషర్స్ ఆ అధికారులతో ఎంత ఇదిగా ఫైట్ చేస్తున్నాడంటే నన్హాకు సింహ్ ఒక్కొక్క పార్ట్ కూడా కట్ అయిపోయి కింద పడిపోతూ ఉన్నాయన్నమాట. సో ఈ లెసన్లో మీకు సప్రసంగ్ వ్యాఖ్య ఒక సెంటెన్స్ ఇస్తారు. ఆ సెంటెన్స్ని 1కి 2 టైమ్స్ చదువుకొని ఎవరు ఆ సెంటెన్స్ని ఎప్పుడు యూజ్ చేశారు అనేది మనం ప్రసంగ్ వ్యాఖ్యలో రాయాలి. ఫస్ట్ లేఖక పరిచయ రాయాలి, ఆ తర్వాత ప్రసంగ వ్యాఖ్య రాయాలి. సో ఇక్కడ ఫస్ట్ సెంటెన్స్ చూడండి. ఉసి समय समस्त न्याय और बुद्धवाद को शास्त्र बल के सामने झुकते देखकर काशी के विचिन्न और निराश नागरिक जीवन के एक नवीन संप्रदाय की सृष्टि की. సో ఎట్ ద టైమ్ ఆఫ్ 16th and 17th century అప్పుడు జరుగుతున్న ఇన్సిడెంట్స్ గురించి ఇక్కడ డిస్కషన్ అనేది జరుగుతుంది. లేఖక పరిచయ. यह पंक्ति प्रसिद्ध साहित्यकार जयशंकर प्रसाद जी के द्वारा लिखित कहानी गूंडा से ली गई है. प्रसाद जी इस कविता और नाटक के साथ कहानी और उपन्यास लिखकर हिंदी साहित्य जगत में शीर्षक का स्थान हासिल किया. సో ఈ సెంటెన్స్ జయశంకర్ ప్రసాద్ రాసిన గూండా అనే లెసన్ నుంచి తీసుకోబడింది. ఆ పీరియడ్లో ఆ సిచ్యువేషన్స్లో ఉన్న ప్రతి ఒక్క దాని గురించి తన నావెల్స్లో ఎంతో చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు జయశంకర్ ప్రసాద్. ప్రసంగ.
18वीं सदी के अंत में काशी नगर के वैभव में हुए बदलाव, उसके अनुसार परिस्थितियों में लोगों के जीवन में आने वाले को बताने का संदर्भ में कहा है. సో 18th సెంచరీలో వచ్చిన చేంజెస్, హిందూయిజం మీద బ్రిటిషర్స్ యొక్క అరాచకాలు, వీటన్నిటిని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ సెంటెన్స్ రాయడం జరిగింది. व्याख्या. 18वीं सदी से पहले काशी में देवों की नगरी मानी जाती है. वहाँ अजातशत्रु के परिषद में विद्वान ब्रह्मचारी ब्रह्म विद्या सीखने के लिए आते थे. वहाँ गौतम बुद्ध और आदि शंकराचार्य मिलकर शास्त्रार्थ करते थे. मंदिरों और मठों में धर्मों दर्शन के वाद विवाद होते थे. वैष्णव धर्म और पवित्रता के ढंके बजाते थे. ऐसे काशी में 18वीं सदी के अंत में विद्वान और तपस्वियों को मंदिरों और मठों में वध करने लगे. मंदिरों में गौतम बुद्ध के धर्म दर्शन के वाद विवाद बंद हो गए. न्याय और बुद्धिवाद को शास्त्र बल के सामने झुकना पड़ा. ऐसे परिस्थिति को देखकर काशी नगर वासियों ने एक नए संप्रदाय की सृष्टि की, जिसमें वे अपने भुजबल से, शस्त्र बल से गरीबों की रक्षा करते थे. సో ఎట్ ద ఎండ్ ఆఫ్ ద 18th సెంచరీ మన వేదాస్ని, పురాణాస్ని అవమానిస్తూ బ్రిటిషర్స్ యొక్క అరాచకాలు బాగా ఎక్కువైపోయినాయి. సో వాటిల నుంచి మనల్ని మనం రక్షించుకోవాలంటే మనమే ఎదురు తిరగాలి అన్నట్టు కాశీనగరంలో ఎంతోమంది ధైర్యవంతులు ఆ బ్రిటిషర్స్ యొక్క అన్యాయాలకి ఎదురు తిరిగారు అని ఈ వ్యాఖ్య యొక్క మీనింగ్. సెకండ్ వన్, इधर उधर हिलने का काम नहीं, तुम आओ, हमने ऐसे घसियारे बहुत देखे हैं. अभी कल रमल के पैसों फेंक कर अधेला अधेला मांगता था, आज चला है रोब ढांकने वाले. లేఖక్ పరిచయ్. సో అబో సెంటెన్స్కి ఎలాగైతే లేఖక్ పరిచయ రాసామో దీనికి అలాగే రాయాలి. వ్యాఖ్య. तमोली की दुकान पर बैठकर नन्हाकू सिंह पान खाते हुए दुलारी को गाना गाने को कहता है. तभी वह रेजिडेंट का विश्वास पात्र मौलवी कुबरा आ जाता है. इन दोनों के वाद विवाद के संदर्भ में ये पंक्तियों कही गई है. सो దులారి నన్హాకు సింహ్ కోసం పాట పాడుతున్న ఆ టైంలో అక్కడికి మౌలావి వస్తాడు. రెజిడెంట్ సాహెబ్ పిలిచారని చెప్పేసి మౌలావిని తీసుకువెళ్ళే టైంలో నన్హాకు సింహ్కి అలాగే మౌలావికి డిస్కషన్ జరుగుద్ది. व्याख्या. 18वीं शताब्दी के अंत में राजा चेत सिंह के अधिकार नहीं थे. रेजिडेंट का शासन चलता था, इसलिए रेजिडेंट के विश्वास पात्र मौलवी अलाउद्दीन कुबरा लोगों पर अपना रौब जमाता था. एक दिन नन्हाकू सिंह जुए में पैसे घाव कर तमोली की दुकान पर पान खाना बैठे. उनका मन गाना सुनने को उत्साह था. कोटी पर दुलारी को गाना गाने की आज्ञा दी. दुलारी गाने को तैयार हो रही थी. तब भी वह मौलवी अलाउद्दीन कुबरा आया. कुबरा ने दुलारी को रेजिडेंट के यहाँ मुजरा करने के लिए ले जाना चाहा. वहाँ के लोग कुबरे से डरकर कांपने लगे. नन्हाकू सिंह के लिए गाना गाने के लिए तैयार देखकर मौलवी को गुस्सा आया. तब वह चिल्लाने लगा तो दुलारी अपनी सहेली से कहते हैं कि इधर उधर हिलने की ज़रूरत नहीं, तुम गाओ. हमने ऐसे घास खाने वाले को बहुत देखा है. कल तक रमल के पैसों फेंक कर खोड़ी खोड़ी के लिए मारा फिरता था. आज रेजिडेंट साहब की अंडा देखकर रौब जमाने निकला है. సో ఈ మౌలవి అల్లావుద్దీన్ కుబ్రా అనే పర్సన్ డబ్బుల కోసం ఎవరేం చెప్పినా చేసే వ్యక్తి. ఇదివరకు ఒకసారి రమల్ అనే వ్యక్తి దగ్గర డబ్బులు తీసుకొని ఆ ఊర్లో అందరినీ బెదిరిస్తూ ఉండేవాడు. ఇప్పుడు ఒక బ్రిటిష్ అధికారి యొక్క అండ చూసుకొని అందరినీ బెదిరిస్తున్నాడు. అంతే తప్ప
వీడికి పర్టికులర్గా క్యారెక్టర్ లేదు, నువ్వేం భయపడిన అవసరం లేదు అని చెప్పేసి ఆ పాటలు పాడే దులారీకి తన ఫ్రెండ్ సలహా చెప్తుందన్నమాట. థర్డ్ వన్, पागल राजा कैदा हो गया है, छोड़ दो इन बहादुरों को, हम एक बार इनको लेकर शिवालय घाट जाए. సో ఈ సెంటెన్స్ ఎవరితో చెప్పారు అనేది మనం వ్యాఖ్య రాయాలి. प्रसंग, राजा चेत सिंह शिवालय घाट के यहाँ अंग्रेजी रेजिडेंट द्वारा बंदी बन लिए जाते हैं, तब भी नन्हाकू सिंह उन्हें बचाने के लिए जाते हैं. व्याख्या, दुलारी राजमाता पन्ना के यहाँ पूजा के समय गाना गाने के लिए शिवालय घाट पर पहुंच जाती है. तब भी उसे वह पता चलता है कि राजा चेत सिंह और राजमाता पन्ना को बंदी बनाने के लिए साजिश चल रहे हैं. यह बात दुलारी नन्हाकू सिंह को बताती है. नन्हाकू सिंह किसी भी कीमत पर राजा को बचाना चाहता है, इसलिए वह अपने रक्षकों को लेकर शिवालय घाट पर पहुंचता है. उनके लिए गंगा किनारे एक छोटी सी नाव तैयार करता है. तभी हिम्मत सिंह की आज्ञा पर सिपाही नन्हाकू सिंह को पकड़ने की कोशिश करते हैं. खिड़की से बाहर देखकर हुए हिम्मत सिंह कहते हैं कि अभी तक तुम बाहर ही हो. तब नन्हाकू सिंह हिम्मत सिंह को ललकारते हुए कहते हैं कि पागल, राजा कैद हो गए हैं, तुम इन बहादुरों को छोड़ देंगे तो मैं इनको लेकर राजा को बचाने जा सकता हूँ. సో శివాలయ ఘాట్కి దులారి పాట పాడడానికి వెళ్ళినప్పుడు రాజ్ కుమార్ అలాగే రాజుమాత ఆపదలో ఉన్నారని తెలుసుకొని నన్హాకూ సింహ్కి వెళ్ళి చెప్తుంది. నన్హాకూ సింహ్ రాజమాత అలాగే చేత్ సింహ్ వీళ్ళిద్దరిని కూడా కాపాడి తన ప్రాణాల్ని కోల్పోతాడు. So this is the lesson Gunda, and I hope you understand this lesson. Thanks for watching.